ప్రైజ్లాడండి. మరి ప్రార్థన ప్రతి పరిస్థితిని మారుస్తుంది. స్థితి మన స్థితినే మార్చేస్తుంది, మార్చగల శక్తిమంతుడు. మరి ప్రార్థన చేసినప్పుడు మరి పౌలు శీలలో చెరసాలలో ఉన్నప్పుడు పాటలతో ప్రార్థించినప్పుడు చెరసాల విడిపోయింది. అదే రీతిగా దానియేలు ప్రార్థించినప్పుడు సింహబోనులో నుండి సింహాల నోరు మూసాయి. మరి అదే రీతిగా యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రులు ఆగిపోయాయి. హన్నా ప్రార్థించగా తన ప్రార్థన ఆలకించి గర్భద్వారం తెరిచి చక్కటి సమూయేలునిచ్చాడు. అదే రీతిగా మరి మన ప్రార్థనలో కూడా ఆ రీతిగా ఉండాలి. మన ఏలియా ప్రార్థించినప్పుడు మరి చనిపోయిన కుమారుడు కూడా మరి బ్రతికాడు. మరి ఏలియా ప్రార్థించినప్పుడు వర్షం రావద్దని ప్రార్థించినప్పుడు వర్షం ఆగిపోయింది. తిరిగి వర్షం రావాలని ప్రార్థించినప్పుడు తిరిగి 3.5 సంవత్సరాలు ఆగిపోయిన వర్షం మళ్ళా వచ్చింది. మరి ఆ రీతిగా మన ప్రార్థనలో మరి ఎలా ఉండాలంటే శక్తివంతంగా పరిశుద్ధాత్మతో నింపబడిన వారిగా మనం ఉండి ప్రార్థిస్తే మన ప్రార్థనలో కూడా జవాబు వస్తుంది. మరి మన ప్రార్థనలో దేవుడికి అంగీకారంగా ఉండాలా. దేవుడి యందు భయభక్తులు గల వారి ప్రార్థన నాకు ఆనందకరం అంటున్నాడు. నా యందు యథార్థంగా ప్రార్థించిన వారి ప్రార్థన నేను ఆలకించి వారికి జవాబిస్తాను అంటున్నాడు. కాబట్టి ఈ భక్తుల ప్రార్థన ఏ రీతిగా ఆలకించి జవాబిచ్చాడు. మరి మోషే ప్రార్థించినప్పుడు ఆకాశం నుండి ఇశ్రాయేళ్లకు మన్నాను కురిపించిన దేవుడు. మరి ఏలియా ప్రార్థించినప్పుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసిన దేవుడు. మరి ఆ రీతిగా మనము కూడా ఉండాలని, ప్రార్థించేవారుగా ఉండాలని, ప్రార్థించే శక్తిని మనం పొందుకుని మనం ప్రార్థిస్తే వెంటనే జవాబు రావాలని మనం యథార్థముగా వాక్యమనే మరి వాక్యంతో మనం జీవించినప్పుడు మన ప్రార్థన కూడా జవాబు వస్తుందండి. ఈ వాక్యం దేవుడు దీవించుగాక. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, మరి నాకు సపోర్ట్గా ఉండండి. వందనాలు. ఆమేన్.